హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రగ్గు చూడండి ఎంత బాగుందో. డిజైన్ అది కూడా బాగుంది కదా, కానీ ఎలక కొట్టేసిందండి. చూడండి ఎంత ఘోరంగా కొట్టేసిందో. మా ఇంట్లో ఈ మధ్య ఎలకలు ఎక్కువైపోయినాయండి. ఇంత చక్కని రగ్గు పడేయాలంటే ప్రాణం ఒప్పలేదు. ఒక 2-3 చోట్లయితే బాగా కొట్టేసిందనమాట. నేను ఒక చోటే అనుకున్నాను, చూస్తే ఇంకో చోట కూడా ఉంది. అగ చూసారా, ఇంకో చోట కూడా ఇలా కొట్టేసిందండి. దీన్ని ఏం చేయాలా, పడేయాలంటే ప్రాణం ఒప్పట్లేదు. సరే, ఏదో రకంగా డోర్ మ్యాట్స్లా కుట్టుకుంటే మెత్తగా బాగుంటాయి కదండి, రెడీమేడ్ కుట్టినట్టే ఉంటాయి అన్నమాట, మనం చక్కగా కుట్టుకోగలిగితే. అందుకని చెప్పిన ఐడియా వచ్చి ఈ డోర్ మ్యాట్స్ కుట్టుకుందామని చెప్పని అనుకున్నానండి. ఈ రగ్గుని మంచి అందమైన డోర్ మ్యాట్ తయారు చేద్దాం. ఇది రగ్గు కాబట్టి అండి 2 పొరల మీద కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ఉతుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని ఇప్పుడు దీన్ని 2 పొరల మీద ఒక డోర్ మ్యాట్ కుట్టుకుందాం. ఇప్పుడు మనం డోర్ మ్యాట్ కుట్టుకోవడం కోసం కొలతలు తీసుకుందామండి. క్లాత్ని కట్ చేసుకుందాం. డోర్ మ్యాట్ కోసం అండి పొడవు 21 అంగుళాలు తీసుకున్నానండి. 21 పొడవు, వెడల్పు అయితే 15 అంగుళాలండి. 15, 21 అయితే మనకి డోర్ మ్యాట్ సరిపోతుందండి. ఊరికే ఒక క్లాత్ కట్ చేశాను అనమాట. ఇదే కొలతతో మనం మిగతావన్నీ కూడా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక మీకు కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ క్లాత్తో డోర్ మ్యాట్స్కి ఎన్ని అవుతాయో క్లాత్లు కట్ చేసుకుందామండి. అయితే రౌండ్గా కుట్టుకోవచ్చు డోర్ మ్యాట్స్, ఓవెల్ షేప్లో కుట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఎలక కొట్టేయడం వల్ల మనకి ఈ పలక మోడల్ అయితేనే కొంచెం కరెక్ట్గా వచ్చేటట్టు అనిపించిందండి నాకు. అందుకని అన్నీ కూడా ఇదే మోడల్లో కట్ చేస్తున్నాను. డోర్ మ్యాట్ కుట్టుకుందాం. ఇది ఒక మ్యాట్ అవుతుందండి. అలా ఎన్ని అవుతాయో కట్ చేస్తాను నేను. రండి, ఎన్ని అవుతున్నాయి మీకు చూపిస్తాను. ఇది 2 పొరల మీద అండి. ఇది ఒకటండి డోర్ మ్యాట్స్ అనమాట. ఒకటి ఇది ఇది 2 అండి. అంటే ఇది ఒకటి, అంటే ఇది కూడా 2 పొరలు. 2, ఇదిగోండి 3, ఇదిగోండి 4, 5 డోర్ మ్యాట్లు అవగా ఇది వేస్ట్ పీస్ మిగిలిందండి. ఇది ఒకటి పెద్దదైంది చూడండి. ఇది కాస్త పెద్ద డోర్ మ్యాట్ అనమాట. అంటే 6 డోర్ మ్యాట్స్ అవుతాయండి. మనకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి ఇప్పుడు మనం అంచులు కుట్టుకుంటే సరిపోతుందండి ఇది. అయితే ఇవి అయిపోగా మనకి వేస్ట్ క్లాత్ ఇది మిగిలిందండి. చూసారా, ఇది మాత్రమే ఎలక కొట్టిన పార్ట్ ఒక్కటే మనకి వేస్ట్ అయిందండి. ఈ పార్ట్ ఒకటే. ఇది కూడా మనం ఏదో చేతి దగ్గర తుడుచుకోవడానికి, ఇదిగో ఇది కూడా ఇంతవరకు వేస్ట్ అనమాట. ఇది మాత్రమే వేస్ట్ మెటీరియల్ అండి. మిగతా అంతా మనకి యూజ్ అవుతుంది. 6 డోర్ మ్యాట్స్ అవుతున్నాయి. ఎందుకు ఎలక కొడితే అది పడేయకుండా ఇలా చేసుకోవచ్చని నాకు ఐడియా వచ్చి ఇలా చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఒక పక్క 2 పొరలు కలిపి ఇలా కుట్టేసుకోవాలండి. 2 పొరలే ఎందుకు చెప్పానంటే అండి, 3 వేసామనుకోండి మిషన్ మీద కుట్టు పడదండి. తర్వాత మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా తొందరగా ఆరవన్నమాట. 2 పొరలు కూడా డోర్ మ్యాట్ బాగుంటుంది. అందుకని చెప్పని నేను 2 పొరల మీద ఇలా కుట్టు వేస్తున్నానండి. మనం చివరి వరకు కుట్టుకోవాలండి. ఇలాగే 3 వైపులు కుట్టుకుంటే చాలండి. 4వ వైపు క్లాత్తో అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇటువైపు ఈ కింద అయితే మడుతుందండి. ఈ 3 వైపులా కుట్టుకున్న తర్వాత 4వ వైపు మనం జాయిన్ చేయక్కర్లేదండి. ఎందుకంటే ఇవి ఇలా పెట్టుకుంటూ ఈ కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఈ కాటన్ క్లాత్ని ఒకవైపు వేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి చుట్టూ అంచు వచ్చేలా కుట్టుకుందాం. ఇది కూడా వేస్ట్ క్లాతేనండి. నా దగ్గర బ్లౌజ్ ఏదో కుట్టగా ఉన్న క్లాత్ అనమాట. అది వేద్దామని చెప్పని అనుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక పక్కన ఈ క్లాత్ని పైన పెట్టుకునండి అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ క్లాత్ నేను 4 అంగుళాల వెడల్పు తీసుకున్నానండి. పొడవైతే చుట్టూ సరిపడేటట్టు తీసుకున్నాను అనమాట. ఈ చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి. ఇలా మనం ఒకేలాగా కుట్టుకుంటూ రావాలి. అన్న ఎక్స్ట్రాలు వస్తే మనం తర్వాత కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకోకపోయినా పర్లేదు, ఇది డోర్ మ్యాట్కే కాబట్టి. చివరి దాకా వచ్చిన తర్వాత చూసారా, పాదం ఖర్చు ఉంచి ఆ చివరి వరకు కుట్టు వేసుకోవాలండి. చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత సూదిని కిందకి దింపాలి. సూదిని కిందకి దింపి తర్వాత పాదం పైకి ఎత్తి క్లాత్ని ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకుని కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడైతే ఏది మనం అక్కడ ఫోల్డ్ కూడా చేయక్కర్లేదండి. మామూలుగా కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే. రెండో వైపు కుట్టేటప్పుడు మాత్రం ఆ మూల చిన్న ఫోల్డ్ వస్తుందండి. అది కూడా మీకు లాస్ట్లో కుట్టి చూపిస్తాను. ఒకవైపు అటాచ్ చేయక్కర్లేదన్నాను కదండి. 3 వైపులా 4 వైపులా అటాచ్ చేయకుండా కూడా కుట్టచ్చు. కాకపోతే అలా అటాచ్ చేసేస్తే మనకి ఈజీగా ఉంటుందని మీకు చెప్పాను అనమాట. ఇక్కడ కూడా చివరి దాకా తీసుకొచ్చి పాదం ఖర్చు ఉంచి సూదిని కిందకి దింపి మళ్ళీ క్లాత్ని తిప్పుకోవాలండి. ఇలా మీకు అన్ని వైపులా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కొంచెం బిగినర్స్కి అయితే ఈజీగా ఉంటుందనండి. చూసారా, ఇక్కడ కూడా మనం ఏమీ కుచ్చు పెట్టక్కర్లేదు.
క్లాత్ని సరి చేసుకుని కుట్టుకోవడమే అనమాట. ఇలా తిప్పుకుని మళ్ళీ పాదాన్ని దింపేసుకుని కుట్టి వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ రకంగా 3 వైపులా కుట్టేయాలండి. 3 వైపులా కూడా ఇలా కుట్టేసిన తర్వాత 4వ వైపు క్లాత్ కచ్చుకుంచుకుని కట్ చేసుకోవాలండి. కాకపోతే నేను 3వ వైపు కూడా మీకు కుట్టడం చూపిస్తాను. ఇది కూడా తిన్నగా చివరి వరకు వేసుకుని మనం తిప్పుకోవాలండి కార్నర్ దగ్గర. అది కూడా మీకు తిప్పడం చూపిస్తాను. ఎందుకంటే కొంచెం బిగినర్స్కి బాగుంటుందండి ఇలా చెప్పడం అనమాట. అందుకోసం అని చెప్తున్నాను నేను. కొంచెం విసుగ్గా ఉంటే స్కిప్ చేసేయండి, ప్రతిదీ చూపిస్తుందని. చూసారా, 2 క్లాత్లు సమానంగా పెట్టుకుంటే పైన ఈ క్లాత్ వేసి కుట్టుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే నేను ఎందుకు కుట్టి చూపించాను ముందంటే కొంచెం కొత్త వాళ్ళకైతే అర్థమవుతుందని అలా చూపించానండి. చూసారా, ఇది కూడా ఈ చివరి వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పాదం దింపి సేమ్ అండి 3వ వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. 4వ వైపు దగ్గరికి వచ్చేసరికి మాత్రం క్లాత్ కట్ చేసుకుని అక్కడ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటే డోర్ మ్యాట్స్ మనకి ఒక రగ్గుకి 6 తయారవుతాయండి. అలా అని మనం కప్పుకునే రగ్గో కొత్త రగ్గో కట్ చేసి అయితే డోర్ మ్యాట్స్ కుట్టలేం కదండి. ఇది ఎలకలు కొట్టేసింది కాబట్టి నాకు ఈ ఐడియా వచ్చిందండి. కొత్త రగ్గులు కొనేసి ఎవరు కుట్టేబాకండోయ్. ఇలాగే పాత చీరలతో కాటన్ చీరలతో కూడా డోర్ మ్యాట్స్ కుట్టుకోవచ్చండి. ఇది ఇప్పుడు 4వ వైపు అనమాట నేను కుట్టి చూపిస్తున్నది. 4వ వైపు కూడా చివరి దాకా కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2వ వైపు తిప్పేటప్పుడు మడత పెట్టుకోవాలండి. ఈ క్లాత్ని ఇటువైపు మడత పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ మడత పెట్టేటప్పుడు ఇటువైపు కొంచెం వెడల్పు వస్తుందండి, వెనక వైపు సన్నం వస్తుందన్నమాట. లేదు 2 సమానంగా కూడా మనం పెట్టి కుట్టుకోవచ్చు. నేను అలా కావాలని ఇలా పెట్టి కుడుతున్నానండి. ఆ క్లాత్ మనం ఒకసారి కుట్టాం కదా, దాన్ని మనం ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పుడు చూసారా, చిన్న మడత వస్తుందని చెప్పాను కదా. మనం శారీస్కి లేసులు అటాచ్ చేసినప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగా కార్నర్స్ దగ్గర ఫోల్డ్ చేస్తాం కదండి, అలా దీనికి కూడా ఫోల్డ్ చేసి ఈ పొడవున కుట్టు వేసుకోవాలన్నమాట. కుట్టు వేసుకుని దాన్నే మళ్ళీ వెనక్కి కుట్టు తెచ్చేసుకుని మనం కుట్టేసుకోవచ్చండి, మళ్ళీ నిలువుగా అనమాట. మీకు అర్థమైందని అనుకుంటాను. చూసారు, ఇలా అనమాట. ఇప్పుడు మళ్ళీ పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి. 4 వైపులా మనం కుట్టు వేసుకుంటే చక్కగా డోర్ మ్యాట్ రెడీ అవుతుందండి. చూసారు, ఇంకో మూల కూడా మీకు చూపిస్తాను అర్థం అవడం కోసం. కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఫోల్డ్ చేయాలండి. చిన్న ఫోల్డ్ చేసి మూల దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఆపి మిషన్ని సైడ్కి తిప్పాలన్నమాట. పాదం ఎత్తి సైడ్కి తిప్పితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి కుట్టు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అనమాట. మనం శారీస్ కూడా అలాగే కుట్టుకోవాలి. కార్నర్స్ దగ్గర లేసులు అటాచ్ చేసినప్పుడు చూసారా, డోర్ మ్యాట్ ఎంత చక్కగా తయారైపోయిందో. మనకి వేస్ట్ మెటీరియల్ అని పారేయకుండా అండి, అలాంటి రగ్గును పారేసాం అనుకోండి ఏమొస్తుంది మనకి. అదే ఈ డోర్ మ్యాట్ మనం గుమ్మం ముందు కానీ మంచాల దగ్గర కానీ వేసుకుంటే మెత్తగా హాయిగా ఉంటుందండి. చక్కగా చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. రెడీమేడ్ మనం కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.